అమెరికా, చైనా మధ్య వాణిజ్య వార్ అయితే నడుస్తుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే మిగతా దేశాలపై ఈ ఎఫెక్ట్ అయితే బాగా చూపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మరోపక్క చైనా భారతీయులు మా దేశానికి రావాలంటూ చైనా కూడా ఆఫర్ చేస్తుంది. అసలు ఇది ఏ విధంగా దారితీస్తుందో ప్రస్తుతం అంతా మాట్లాడేందుకు ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీమన్నారాయణ ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు అమెరికా, చైనా మధ్య జరుగుతున్న వారు? ఎలక్టోరల్ ప్రాపగాండా ఏంటంటే అమెరికా ఫర్ అమెరికన్స్, డొమెస్టిక్ ఎకానమీని స్ట్రెంథన్ చేయాలి. అమెరికా వల్ల ఇతర దేశాలు లాభాలు పొందుతున్నాయి. ముఖ్యంగా చైనా, తర్వాత ఇండియా ఇత్యాది దేశాలు ఎక్కువ లాభం పొందుతాయి. బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ అవనివ్వండి, నెక్స్ట్ మైగ్రేషన్స్ అవనివ్వండి, లార్జ్ స్కేల్లో ఈ దేశాల నుంచి అవుతున్నాయి. తద్వారా ఏంటంటే ఈ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కానీ, అక్కడ డొమెస్టిక్ కంపెనీస్ అంటే చెప్పుకోదగ్గ ఇంప్రూవ్మెంట్ లేకపోవడం కానీ ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. సో ట్రంప్ ఏంటంటే ఒక ఇమోషనల్ అపీల్ మీద ప్రెసిడెంట్షిప్కి పోటీ చేయడం జరిగింది. అంటే అమెరికా ఫర్ అమెరికన్స్, అన్ని బయట దేశాలు లబ్ధి పొందుతున్నాయి దీని ద్వారా అని చెప్పేసి. మరి ఒక విధంగా ఏంటంటే ఇండియన్ కంపెనీస్ అవ్వండి, అమెరికన్ కంపెనీస్ అవ్వండి, చైనీస్ ఇంపోర్ట్స్ అంటే ఎలక్ట్రానిక్ గూడ్స్, చీప్ గూడ్స్ అన్నీ డంప్ చేయడం వల్ల ఏంటంటే ఖచ్చితంగా అక్కడ డొమెస్టిక్ ఇండస్ట్రీ ఎఫెక్ట్ అవుతుంది, ప్రొడక్షన్ ఎఫెక్ట్ అవుతుంది. కానీ ఆ ఇండస్ట్రీస్ కూడా వాళ్ళు దేనికి సెటిల్ అయ్యారంటే, ఇంక్లూడింగ్ ఇండియన్ ఇండస్ట్రీస్, యాక్సెసరీస్, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ గూడ్స్, ఆటోమొబైల్స్లో యాక్సెసరీస్ అక్కడి నుంచి రప్పించుకుని ఇక్కడ అసెంబుల్ చేసి తద్వారా ప్రోడక్ట్ ప్రైస్ తగ్గించుకునే పరిస్థితి, డొమెస్టిక్ మార్కెట్స్లో ఇక్కడ డిమాండ్ పెరిగే పరిస్థితి తీసుకురావడంతో ఇది కొంతవరకు అనివార్యం అయిపోయింది. అమెరికా కానివ్వండి, ఇండియా కానివ్వండి, చైనీస్ గూడ్స్ అనే అనివార్యం అయిపోయింది. అయితే దీని యొక్క ప్రభావం ఏంటి అంటే, ఇండియా ద్వారా జరిగే ట్రేడ్ అవనివ్వండి, ఇండియా ద్వారా జరిగే మైగ్రేషన్స్ అవనివ్వండి, అమెరికాకి ప్రభావం ఏంటని చూసినట్లయితే అక్కడ డొమెస్టిక్గా ఇండియన్ టాలెంట్ అంతా అక్కడికి వెళ్తుంది. ఇప్పుడు చైనీస్ గూడ్స్ అని అక్కడికి వెళ్తున్నాయంటే డొమెస్టిక్గా అక్కడ ఇండస్ట్రీ కాస్త తగ్గుదల ఉంటుంది, దాని యొక్క గ్రోత్కి తగ్గుదల ఉంటుంది మామూలుగా. అందుచేత ఏంటంటే ఒక ఎమోషనల్ అపీల్తో ఆయన వచ్చాడు కాబట్టి మేక్ ఇన్ అమెరికా. నిన్నటిదాకా అమెరికా ప్రపంచాన్ని శాసించింది సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో. అలాంటిది అమెరికా మనం ఎందుకు స్లో అయిపోవాలి? మేక్ ఇన్ అమెరికా కాన్సెప్ట్ తీసి మనం ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితికి రావాలి. ఆ పరిస్థితి మనం తెచ్చుకోలేమా? సో ఆ ఎలక్ట్రానిక్ గూడ్స్ వాళ్ళు ఏమేమైతే చెప్తున్నారో అవన్నీ మనమే ప్రొడ్యూస్ చేసుకుందాం. డొమెస్టిక్గా సరిపడా మనకు డొమెస్టిక్ డిమాండ్ బోర్డు ఉంది, ఆ డిమాండ్ మనమే ఫుల్ఫిల్ చేసుకుందాం. బయట దేశాల నుంచి తెచ్చే అవకాశం ఎందుకు అని చెప్పేసి గతంలో ట్రంప్ మొదటిసారిగా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే కొన్ని టారిఫ్స్ విధించడం జరిగింది. ఇప్పుడు దానికి మించి ఒకేసారి 245% టారిఫ్ విధించి అమెరికన్ గూడ్స్కి, ఇంపోర్ట్స్కి చెక్ పెట్టడం జరిగింది. దీని ప్రభావం ఉంటుంది. అయితే ఏంటంటే మనం లాజికల్గా ఆలోచించాల్సింది ఏంటంటే అమెరికాకు కూడా ఇది నష్టం చేకూరుస్తుంది. ఎందుకంటే ఒకేసారి ఇంత టారిఫ్ విధించినప్పుడు చైనా ఎక్స్పోర్ట్ చేయలేదు. అమెరికాకి ఎక్స్పోర్ట్ ఎప్పుడైతే నిలిపివేస్తుందో డొమెస్టిక్గా దాన్ని సడన్గా ప్రొడ్యూస్ చేసుకునే పరిస్థితుల్లో అమెరికన్ కంపెనీస్ కూడా ఉండవు. ఇప్పుడు వాళ్ళు ఒకవేళ ప్రొడ్యూస్ చేసినా డిమాండ్ విపరీతంగా ఉంటుంది, ప్రోడక్ట్స్ తక్కువ ఉంటుంది, డిమాండ్ విపరీతంగా ఉంటుంది. ఆటోమేటిక్గా అది ఇన్ఫ్లేషన్కి, ద్రవ్యోల్బణానికి దారి తీస్తుంది అది. సో ఈ అమెరికాలో ఎప్పుడైతే డాలర్ పరిస్థితి ఆ ఇన్ఫ్లేషన్కి అటాచ్ అయి ఉంటుందో, ఇన్ఫ్లేషన్ ప్రభావానికి గురవుతుందో అది ప్రపంచవ్యాప్తంగా ప్రభావితం చేస్తుంది. ఎకానమీ ప్రపంచవ్యాప్తంగా వీక్ డిప్రెషన్కి వెళ్ళేటువంటి పరిస్థితి నెలకొని ఉంది. అయితే ఇది ట్రంప్కి తెలియదంటారా? తెలుసు. కాకపోతే ఏంటంటే ఆయన అందుకే ఓపెన్గా చెప్పాడు, ఇది ఎంతో కాలం ఉండదు, వాళ్ళు నెగోషియేటింగ్ టేబుల్ దగ్గరికి రావాలి, దీన్ని స్ట్రీమ్ లైన్ చేయాలి. అంటే ఫ్రీ ట్రేడ్ లాగా నా ఇష్టం వచ్చినట్టు డంప్ చేసేస్తాను, మీరు కొంటా పోండి అనే పరిస్థితి కాకుండా కొంత స్ట్రీమ్ లైన్. అంటే ఎప్పుడైతే నెగోషియేటింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి వాళ్ళు కూర్చొని చర్చించుకుంటారో, ఓకే ట్రేడ్ ఇంబ్యాలెన్స్ రాకూడదు, నేను ఇంత కొంటున్నానంటే నువ్వు కూడా నా దగ్గర నుంచి కొనేటువంటి పరిస్థితి రావాలి అని చెప్పేసి కొన్ని కన్సెషన్స్ వాళ్ళు అడుగుతారు, వీళ్ళు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. సో తద్వారా అది మళ్ళీ బ్యాలెన్స్కి దారితీస్తుంది. ఇది కొన్ని ఎమోషనల్ డెసిషన్స్ తీసుకుంటున్నాడు. ఈ ఎంతో కాలం నిలవు. అక్కడ అమెరికాలో కోర్ట్స్ ఉన్నాయి, ప్రజలు కూడా ఆలోచన పరులు, పబ్లిక్ ఒపీనియన్కి తగ్గట్టుగా అమెరికన్ ప్రెసిడెంట్ ప్రవర్తించాల్సి ఉంటుంది. కొన్ని ఎలక్టోరల్ ప్రామిసెస్ దృష్ట్యా ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటాడు. తీసుకునేది ఎందుకంటే అవి మళ్ళీ నెమ్మదిగా స్ట్రీమ్ లైన్ చేయడానికే తప్ప
ఇప్పుడు ఇదే దీనికి కన్ఫైన్ అయిపోయి ఉంటానంటే మాత్రం వరల్డ్ ఎకానమీ దెబ్బతినేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ కాలం ఉండదు ఆయన చెప్పినట్టుగా. నెక్స్ట్ ఈ నేపథ్యంలో ఏంటంటే చైనా ఇండియాకి దగ్గర అయ్యేందుకు ప్రయత్నం చేస్తుంది. మీరు అడిగినట్టుగా ఇందాక ఇండియన్స్కి వీసా విషయంలో రిలాక్సేషన్స్, వెల్కమ్ చెప్తాం, ఇలాంటి అన్ని కొద్దిగా ఫ్రెండ్లీ టైస్ పెంచడం కోసం ముందుకు వస్తుంది. ఏంటంటే చైనా వాంట్స్ టు మొబిలైజ్ ద ఒపీనియన్ అనమాట. అంటే అట్లీస్ట్ ఏషియాలో ఒక ఒపీనియన్ మొబిలైజ్ చేసి చైనా లీడర్గా ఎమర్జ్ అయ్యి అంటే ఇండియాను కూడా మేము ప్రభావితం చేస్తామంటే చైనా ఈజ్ రెడీ టు జాయిన్ హ్యాండ్స్ విత్ చైనా అంటూ పరిస్థితి ఎందుకు కనిపిస్తుందంటే ట్రంప్ తీసుకున్న డెసిషన్స్ ప్రభావం ఇండియా మీద కూడా పడుతుంది కాబట్టి, ఇండియా వెల్ఫేర్ మెజర్స్ మీద పడుతుంది కాబట్టి ఇండియా చేయగలపడానికి అంటే టు ఎక్సర్సైజ్ ప్రెషర్ ఆన్ అమెరికా ఇండియా చేయగలిపే పరిస్థితి ఉంది కాబట్టి తెలివిగా చైనా వచ్చి ఇండియాని చేయగలపమంటుంది. సో ఇది కూడా ట్యాక్ట్ఫుల్గానే చూడాలి. ఎందుకంటే ఇండియా కెన్ నెగోషియేట్ విత్ ట్రంప్. ఇండియా ట్రంప్తో నెగోషియేట్ చేయగలదు. ఎందుకంటే చైనీస్ని నమ్మే పరిస్థితి అయితే కాదు. ఎప్పుడు కూడా ఇండియాస్ రిలేషన్స్ విత్ చైనా వేరు వొలటైల్. నెహ్రూ టైం నుంచి చూసినప్పుడు కూడా ఈ పంచశీల లాంటి ప్రిన్సిపల్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఈ టిబెట్ దలైలామా అండ్ టిబెటియన్ మాంగ్స్కి మనం ధర్మశాలలో ఆశ్రయం ఇచ్చినందుకు గాను అనుమానాలు పెంచుకుని 62లో వార్కి దారితీసింది అదంతాను. అప్పుడు కెనడీ ఇంటర్వ్యూన్ అయితే తప్ప వార్ ఆగలేదు. అమెరికా ఇంటర్వెన్షన్తోనే వార్ ఆగింది. సో చైనీస్ని చాలా ఆపర్చునిస్టిక్గా ఉంటాయి. చైనీస్ పాలసీ చాలా ఓపెన్, అందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడైతే చైనీస్ గూడ్స్ మీద ఇండియా చైనా మధ్య కూడా ట్రేడ్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి. అది రెక్టిఫై చేయడానికి మన దగ్గర ఒక సూత్రం ఉంది, యాంటీ డంపింగ్ డ్యూటీస్ అని చెప్పి. ఎప్పుడైతే చైనా గూడ్స్ని డంప్ చేసి ఉంటుందో ఇక్కడ డొమెస్టిక్ ప్రొడ్యూసర్స్ ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతారు అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని యాంటీ డంపింగ్ డ్యూటీస్ అని విధిస్తుంది. అలాంటి విధించినప్పుడల్లా కూడా చైనా బార్డర్స్ క్రాస్ చేయడం, ఇండియాని బెదిరించడం, కొన్ని రిపోర్ట్ అవుతాయి, కొన్ని రిపోర్ట్ అవ్వవు. ఇప్పుడు గాల్వాన్లో 2020లో పెద్ద ఇష్యూ కాబట్టి సోల్జర్స్ని చంపేయడం అదొక ఇష్యూ, న్యూస్ బయటకు వచ్చింది. కానీ బయటికి రాని న్యూస్ కూడా బార్డర్స్ కర్మిషన్స్ బోర్డు చైనాతో జరుగుతుంటుంది. ఇది బెదిరింపు చర్యలు ఎప్పుడు ఎక్కువ చేస్తూ ఉంటుంది. సో చైనా ఇచ్చిన దానికి మన ఇండియన్ గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ ఫుల్ ఫ్లెజ్డ్గా ఏమి కోఆపరేట్ చేయదు. ఎందుకంటే ట్రంప్తో పర్సనల్ ఈక్వేషన్ ఉంది, పర్సనల్ ఛానల్స్ ఉన్నాయి. సో మనం చైనాతో చేయగలిపి అమెరికా మీద ప్రెషర్ పెట్టే పరిస్థితి అయితే ఉండదు. కాకపోతే చైనాయే ముందుకు వచ్చింది కాబట్టి, న్యూఢిల్లీలో చైనీస్ ఎంబసీ డిక్లరేషన్ ఇచ్చింది మనం కలవాలి అంది కాబట్టి దీన్ని ఇండియా అవకాశంగా తీసుకొని కొన్ని బార్డర్ డిస్ప్యూట్స్, ఒకవైపు అమెరికాతో సత్సంబంధాలు ఉంటూనే చైనా ముందుకు వచ్చింది కాబట్టి ఓకే అని మనం చేయగలిపి బార్డర్ డిస్ప్యూట్స్, ఒకవైపు అమెరికా ఫైనల్ సెటిల్మెంట్కి రావాలనుకుంటుంది ఈ స్ట్రీమ్ లైన్ చేయడానికి ఎకనామిక్ ప్రాసెసెస్ని, అలాగా ఇండియా కూడా ఏంటంటే ఇది అవకాశంగా తీసుకుని మనం కొన్ని బార్డర్ డిస్ప్యూట్స్ రిజాల్వ్ చేసుకున్నటువంటి పరిస్థితి. నేను చేయి కలపాలి అంటే నువ్వు బార్డర్ డిస్ప్యూట్స్ రిజాల్వ్ చేయాలి, కానీ ఎప్పటికప్పుడు బార్డర్ దాటి బెదిరించడం కాదు. ఇప్పుడు నా సహాయం అడిగామంటే నువ్వు ముందు కొన్ని డీల్స్ని మనం సీల్ చేయాలని ఇండియా కూడా దీన్ని అడ్వాంటేజ్ తీసుకుని ఈ పరిస్థితిని కొద్దిగా అనుకూలంగా మార్చుకుని కొన్ని డీల్స్ కుదుర్చుకుంటే మంచిది. అంటే ఇప్పుడు ఈ వారు మిగతా దేశాలపై ఏ విధంగా చూపిస్తారు? చిన్న దేశాలు ఉంటాయి కదా, చిన్న దేశాల మీద ప్రభావం అంటే ఇప్పుడు ఇది చైనీస్ మోనోపోలీ ఓవర్ అమెరికన్ గూడ్స్. ఓకే, సో చైనా ఏం చెప్తుందంటే చైనా డైవర్సిఫై చేస్తాను నా గూడ్స్ని అంటే చైనా గత 2000 అంతకుముందు ట్రంప్ ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత డైవర్సిఫై చేసుకోవడం మొదలుపెట్టింది. అంటే ఏంటంటే ఒక అమెరికా మీదే మార్కెట్ డిపెండ్ అవ్వకుండా ఇతర దేశాలకు కూడా డైవర్సిఫై చేసి తన గూడ్స్ని పంపించే ఛానల్స్ చైనా ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టుకుంది. ఎంత చేసుకున్నప్పటికీ అది లాస్. సో ప్రభావం అంటే అమెరికా కొన్ని ఈ వెల్ఫేర్ ఫండ్ ఏదైతే ఉందో అది ఆపేసింది కాబట్టి కొన్నిటికేమో కొంత టైం కన్సెషన్ ఇచ్చి ఆపుతానంది కాబట్టి ఆ ప్రభావం ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా, చిన్న దేశాల మీద ఆ ప్రభావం ఉంటుంది. కానీ వీళ్ళ ట్రేడ్ వార్ జరిగినంత మాత్రాన ట్రేడ్ వార్ జరిగితే ఏంటంటే ముఖ్యంగా చైనాకి ఇంపాక్ట్ అవుతుంది. సో అమెరికా చైనా మధ్య ఉంటుంది ఇది కూడా త్వరలో వాళ్ళు ఒక అగ్రిమెంట్కి వచ్చేసి ముందుకెళ్తారు. కాకపోతే డిప్రెషన్లోకి వెళ్ళి అమెరికా డిప్రెషన్లోకి వెళ్ళిందంటే ఖచ్చితంగా అది ప్రపంచవ్యాప్తంగా
ప్రభావితం చూపిస్తుంది. అంటే ఈవెన్ చిన్న దేశాలనే కాదు, పెద్ద దేశాల మీద కూడా ఈ డాలర్ వీకెన్ అయితే, ఎందుకంటే వెరీ స్ట్రాంగ్ కరెన్సీ, ఇంటర్నేషనల్లీ ఇదే సర్క్యులేట్ అయ్యే కరెన్సీ, అది వీక్ అవ్వకూడదు. వీక్ అయిందంటే ప్రపంచవ్యాప్తంగా అది డిప్రెషన్కి దారితీసేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ అయితే చెప్తున్నారు, పూర్తిగా చైనా అమెరికా మధ్య జరుగుతున్న ట్రేడ్ వార్లో ట్రంప్ నిర్ణయాలు కొన్ని ప్రపంచానికే కొన్ని దెబ్బతినే విధంగా ఉంటాయని, అలాగే చైనా భారతీయులను ఆహ్వానించడంపై ఒకసారి ఇండియా కూడా ఆలోచించాలని అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో నాయుడు, జనగలం, విశాఖ నుంచి.